నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అత్త మొబైల్ ఫోన్ అమ్మిన అల్లుడు బాబురావు ప్రశ్నించినందుకు అత్త మందుల బుజ్జి అనే 43 ఏళ్ల మహిళను గొంతు కోసి నులిమి చంపిన అల్లుడు బాబురావు అనే 32 సంవత్సరాల వ్యక్తి. గట్కేసర్లోని మైసమ్మగుట్ట కాలనీలో నివాసం ఉంటున్న బాబురావు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అత్త మొబైల్ చెప్పకుండా అమ్మడంతో మొదలైన గొడవ. ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్త గొంతును నులిమి చంపినట్లు నిర్ధారించిన పోలీసుల అదుపులో నిందితుడు బాబురావు పలుమార్లు తనను మొబైల్ కోసం అవమానించడంతోనే కక్ష పెంచుకున్న బాబురావు చివరకు అత్తను కరతీర్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరు వాళ్ళది? బొల్లారం. అంతా ఎక్కడెక్కడ అంతా ఒకటే రోజులే కదా. ఎక్కడ మీరు కూడా వాళ్ళేనా? మళ్ళీ ఈయనకి ఫోనే గిరిపెట్టి తాగుతున్నాడు అనుకున్నాను. ఆయన కూడా చెప్పిండు పైసలు ఏమి లేవు. మీరు ఎక్కడ ఉంటారు? గొడవ అయ్యేటప్పుడు ఏం సౌండ్ లేని పడలా? రాత్రి వాళ్ళ బిడ్డలు కానీ లేరు. వాళ్ళ బిడ్డలు కూడా చర్చికి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏం లేదు. చనిపోయిన వాళ్ళ పేరు? బిజ్జి బుజ్జా. అల్లుడు ఏమైనా కొట్టాడా? 4 గంటలకు తెల్లారా? సాయంత్రమా తెల్లారా? ఎప్పుడు చచ్చిపోయిందో పిల్ల వచ్చి చెప్పిందా మీకు? వాళ్ళ భార్య పేరేంటి? గీత. ఈయన పేరు? దొరబాబు. వాళ్ళ భార్య? పిల్లలు పండుకుంటారంట. 5 గంటలకు వచ్చి ఏదో టిఫిన్ బాక్స్ అడిగిందంట. లోపల తీసుకుపోన్నాడంట వాళ్ళ అత్త. మళ్ళీ పోయిందంట. మళ్ళీ ఒక మూత అడిగిందంట. బాక్స్ మూత తీసుకొచ్చి ఫోన్ ఉన్నదంట. పిల్లలకి చిన్న బిడ్డది నచ్చుకొని తీసుకుని పోయిందంట. వీళ్ళు ఫోన్ నెరుకుతుంటే లేదు. తీసుకుపోయినావా అమ్ముకున్నావా చెప్పు మా అమ్మ నేను ఇప్పించుకుంటా అంటే లేదు అంతే తెలుసు. అదే పంచాయతీ మీద గొడవలైనా బాగలే పాపము ఏం లేదు. గొడవ గిడవ ఏం లేదు సార్. కొట్టలే తిట్టలే తీసుకుంటా అంటే సూసైడ్ చేసుకున్నాడా ఆయన? సూసైడ్ లేదు. ఫోన్ గడబడైనట్టు ఆమెకైంది వాళ్ళ అత్త. ఏదో నూకేసినట్టుంది. చెప్పు పిల్ల అడిగినట్టు చిన్న బిడ్డ తీసుకుంటాను అంటే లేదు నేను ఎందుకు తీసుకోను నేను తీసుకుపోలేదని వాళ్ళని తిట్టిందంట. గలిగా మస్తు ఫుల్ తాగుతుండు సార్. మొన్న కలిగి తాగుతానే ఉన్నాడు. వారం అంట ఫుల్ గోదా అవుతుండు. పైసలు లేదా వాళ్ళు బాగా లేదా వాళ్ళు